ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు, అదేవిధంగా కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అనకాపల్లి జిల్లా మంత్రి గుడివాడ అమర్ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా అంశాల మీద మాట్లాడారు ఆయన మంత్రి గారు సర్క్యూట్ హౌస్లో. ముఖ్యంగా జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాటలు, అది రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి అంశం. ఇంకొకటి రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేటువంటి మాటలు, పోలవరం 70% నిధులు చంద్రబాబు నాయుడు దోచేశారనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మంత్రి గుడివాడ అమర్ని జనసేన పార్టీ అడుగుతూ ఉంది. కనీసం పోలవరం యొక్క అంచనాలు 22,000 కోట్ల రూపాయలు మీరు అంచనాలు పెంచేశారు, రివైజ్డ్ మీరు ఏదైతే ఎస్టిమేట్లు వేశారో. మరి ఆ పోలవరం అంచనాలు వేసినటువంటి 22,000 కోట్ల రూపాయలు వేసినప్పటికీ కూడా ఎందుకు పోలవరం ప్రాజెక్టులో కనీసం ఇప్పటికీ కూడా మినిమం పురోగతి చెందకుండా ఎందుకు ఆ ప్రాజెక్ట్ అలా ఉండిపోయింది? స్పిల్వే కూడా బాగు చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పోలవరం ప్రాజెక్టులో గోతులు పడిపోతే వాటిని కూడా పోడ్చలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాంటిది మంత్రి గుడివాడ అమర్ ఇవాళ పోలవరం గురించి మాట్లాడతారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. దేంట్లో ఉందండి నెంబర్ 1 స్థానంలో? ప్రతి ఏటా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి కూడా సాక్షాత్తు వీళ్ళు లిక్కర్ వ్యాపారంలో ఏటా 98,000 కోట్ల రూపాయలు దోచుకున్న దాంట్లో నెంబర్ 1 ఉందా? లేదు, రాష్ట్ర డీజీపీ గారే 2 లక్షల కేజీలు గంజాయిని మేము సీజ్ చేశామని చెప్పి సాక్షాత్తు డీజీపీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అంటే గంజాయి సాగులో కానీ, గంజాయి రవాణాలో కానీ, గంజాయి వ్యాపారంలో కానీ ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందా? దేంట్లో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజల మీద 18,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు భారం మోపిన దాంట్లో ప్రథమ స్థానంలో ఉందా? విద్యుత్ని సరిగ్గా ఇవ్వలేమనేటువంటి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేమని చెప్పి పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించిన దాంట్లో ఏ రాష్ట్రంలో ప్రకటించినటువంటి విధానంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకి సాయంత్రం 6 తర్వాత పవర్ హాలిడే ప్రకటించిన దాంట్లో ప్రథమ స్థానంలో ఉందా? లేదు, ఉద్యోగులకి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేనంత విధంగా ప్రతి నెల 1వ తారీఖుని జీతాలు అందుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటిది. అంటే 1వ తారీఖు దాటిన తర్వాత నెలాఖరికి వస్తాయో, నెల మధ్యలో వస్తాయో, పండగకు వస్తాయో రానో దుస్థితిలో నెంబర్ 1 స్థానంలో ఉందా? 3,700 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్స్ని ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది. దేంట్లో మొదటి స్థానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉందని చెప్పి మంత్రి అమర్ ఇవాళ ప్రకటనలు పలుకుతూ ఉన్నారు. రోడ్లు చూస్తే రాష్ట్రం మొత్తం మీద 6,482 గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు కప్పడానికే వీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ రాష్ట్రంలో కూడా రోడ్లు కాదు ఇవి, రోడ్లు గుంతలు ఎక్కడైతే పడిపోయినాయో ఉత్తరాంధ్రలోనే రోడ్లు గుంతల వల్ల పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు
యనమండుగురు ఉన్నారు. మొన్న రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు గుంతల్లో పడిపోయి చనిపోయారు. సబ్బవరం దగ్గర రోడ్డు గుంతల్లో పడిపోయి చనిపోయారు. ఇంకా ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. 4.5 ఏళ్ళు గడిచినా కానీ ఇదే అమర్ ఇంటి ముందర రోడ్డు వేసుకోలేటువంటి దుస్థితి. మొన్న రోడ్డు వేసుకున్నారు. ఇదే గుడివాడ అమర్ ఐటీ శాఖ మంత్రి విస్సన్నపేట భూముల్ని వాళ్ళ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ నేతృత్వంలో 600 ఎకరాల భూముల్ని దోచేశాడని చెప్పి సాక్షాత్తు లోకాయుక్త నిర్ధారించిన మాట వాస్తవం కాదా? పేద దళిత రైతు భూముల్ని, డీపట్టా భూముల్ని దోచేసుకున్నారన్న మాట వాస్తవం కాదా? 13.5 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించినటువంటి పెట్టుబడి సదస్సు ఏదైతే ఉందో 13.5 లక్షల కోట్లలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవ్వాలా ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రానికి కానీ తీసుకురాగలిగాడు ఈ అమర్ గారు. సత్యం సంస్థ కాస్త బీపీఓ అయిపోయింది. టెక్ మహేంద్ర ఇవాళ బీపీఓ అయిపోయింది. వర్క్ బేస్డ్ బిజినెస్ చేసేటువంటి ఏ ఐటీ పరిశ్రమలైనా కానీ ఈ మంత్రి గుడివాడ అమర్ విశాఖ నగరానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రంలో కానీ ఒక్క పరిశ్రమ తీసుకురాగలిగారా? దేంట్లో నెంబర్ 1 స్థానం పరిశ్రమలు తీసుకొచ్చిన దాంట్లోనా? పరిశ్రమల పేరుతో భూములు మీరు మీ వైసీపీ నాయకులు కట్టబెట్టిన దాంట్లోనా? దేంట్లో వాళ్ళు మీరు నెంబర్ 1? 86 ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 4.5 ఏళ్లుగా 26 కోట్ల రూపాయలకు సబ్సిడీ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఇవ్వకుండా దాటేసుకొస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఐటీ పరిశ్రమలకు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? 26 కోట్ల రూపాయలు ఇవ్వలేరా? ఉన్న పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయి. పరిశ్రమల్లో పొరపాట్లు ఫార్మా కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ప్రమాదాలు అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ గుడివాడ అమర్ గారిది. మరి రాష్ట్రం మొత్తం మీద జే ట్యాక్స్ కడితే అనకాపల్లి ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం జీ ట్యాక్స్ కట్టాల్సిందే. గుడివాడ ట్యాక్స్ కట్టందే, గుడివాడికి కప్ప కట్టందే. 126 క్వారీలు ఏవైతే ఉన్నాయో ఏ క్వారీ నుంచి లారీ కదరాలన్నా జీ ట్యాక్స్ కట్టాలి. ఈ జీ ట్యాక్స్ కట్టందే ఏ లారీ కూడా ఆ క్వారీల నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది దోచుకొని ఉత్తరాంధ్రాన్ని అట్టడిగిన ఇవాళ తీసుకువెళ్ళిపోయి ఉత్తరాంధ్ర భూముల్ని 1,00,000 కోట్ల రూపాయలు పైగా భూముల్ని దోచుకున్న దాంట్లో వీళ్ళు నెంబర్ 1 ఉన్నారా? వీళ్ళు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? కట్టప్పంట తండ్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి, ఈయనేమొచ్చి పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారు కట్టప్పలా ఉన్నారు అంటారు. గుడివాడ అమర్ని ఓటు అడుగుతా ఉన్నా. సాక్షాత్తు మీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి తల్లిగారు అనేటువంటి విజయమ్మని ప్లేనరీ సాక్షిగా గౌరవ అధ్యక్షురాలు, పార్టీకి గౌరవ అధ్యక్షురాలు నుంచి తొలగించి కట్టప్ప పాత్ర పోషించింది ఎవరు? మీరు జైల్లో ఉంటే, మీ నాయకుడు జైల్లో ఉంటే కష్టకాలంలో చెల్లి షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే కట్టప్పలాగా పాత్ర పోషించింది ఎవరు? వాళ్ళు షర్మిలమ్మకి. మీలాగా 11 కేసులు, సిబిఐ కేసులు, అవినీతి ఆరోపణలు. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడా కూడా ఆయన జీవితం మొత్తం మీద ఆయన కుటుంబానికి కానీ నాదెండ్ల మనోహర్ గారికి కానీ ఎక్కడ కూడా చిన్న మచ్చ లేదు. ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు. ఏ భూములు కొట్టేసినటువంటి చరిత్ర ఆయన జీవితంలో లేదు, ఆయన కుటుంబానికి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ
అద్భుతమైనటువంటి బెస్ట్ స్పీకర్గా పేరుగాంచినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడడానికి ఆయన కాలు కోటి కూడా సరిపోడి అమర్. వీళ్ళు చేసినటువంటి అవినీతి బాగోతాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఎప్పటికప్పుడు రోజువారీ అంశాల వారీగా అధికార గణాంకాలతో నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఈ అవినీతి ప్రభుత్వానికి ఎందుకు ఉలికొచ్చింది? ఇదే అమర్ బస్సు యాత్ర పేరుతో అనకాపల్లిలో సభ పెడితే ఒక్క కార్యకర్త అయినా వచ్చారా? వైసీపీ కార్యకర్త అయినా? అనకాపల్లి ప్రజలెవరైనా వచ్చిన సంఘటనలు ఉన్నాయా? డ్వాక్రా మహిళల్ని, వాలంటీర్ని, సచివాలయ ఉద్యోగుల్ని భయభ్రాంతులు గురి చేసి మీరు రప్పించుకున్నారు. ప్రజలు భయపడి మీరు చేసినటువంటి అవినీతికి భయపడి మిమ్మల్ని చేదరించుకుంటూ ఉంటే ఇంటింటికి గడప గడపకు వెళ్ళేటువంటి దుస్థితిలో ఉన్నారు మీరు. ముఖ్యంగా వోక్స్ వ్యాగన్ భూములు ఏమైనాయి అమర్ గారు? స్టీల్ ప్లాంట్ భూములు ఏమైనాయి? గంగవరం పోర్టు వాటా ప్రజల వాటా, ప్రభుత్వం వాటాని అమ్మడంలో మీరు ఘనపాటి కాదా? మీరు మీ ముఖ్యమంత్రి ఏం చేశారు? మీరా మాట్లాడేది? నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు, మీ ముఖ్యమంత్రి గారు. నమ్మకం అన్నది ప్రజల్ని నమ్మించి మోసం చేసి వంచనకు గురి చేసి ఇవాళ ప్రభుత్వం గద్దెనెక్కి ప్రజా ఆస్తుల్ని, ప్రజా సంపదని ఇవాళ దోచుకు తింటూ మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెండ్ల మనోహర్ గారి మీద మీరు వ్యాఖ్యానించడం సబబు కాదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు పార్టీలకి సయోధ్యగా ఉన్నటువంటి కీలక భూమిక పోషిస్తున్నటువంటి పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారిని ఎక్కడైతే రెండు పార్టీలు కలిసి రేపు రాష్ట్ర ప్రభుత్వంలో రేపు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనేటువంటి ఉలిక్కుబాటు పడి వీళ్ళు విభజించి పాలించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా వ్యక్తిగతంగా కుటుంబ నేపథ్యంలో వీళ్ళు ఆరోపణలు చేసేటువంటి నీచ స్థితికి దిగారినటువంటి చరిత్ర ఈ గుడివాడ అమర్ది. ఇవాళ రాష్ట్రంలో చూస్తే ఈ నెంబర్ 1 స్థానంలో ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు 2019లో 82 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో ధనిక ముఖ్యమంత్రిగా పేరుగాంచింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ సుమారు 122 కోట్ల రూపాయలు కట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎవరి సంపద ఇదంతా? రాష్ట్ర ప్రజల సంపద దోచుకొని అడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించి శాండు, వైను, మైను అన్ని రంగాల్లో కూడా మీరు చూశారు. బీచ్ శాండ్ ఏదైతే ఉందో ఇవాళ అదానీ కంపెనీ కట్టుబెట్టేటువంటి యోచన చేస్తూ ఉన్నారు. డాలమైట్ అనేటువంటిది ఆ యొక్క శాండ్లో నల్ల ఇవి ఆ మ్యాంగనీస్ సంబంధించినటువంటి సంపదని దోచుకు తినడానికి కూడా వీళ్ళు ఎక్కడ కూడా వెనకాడుగా అయ్యట్లే. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ సంపదని వీళ్ళు దోచుకు తింటూ భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి లేనటువంటి అప్పులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అధికార గణాంకాలు చెప్తా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని అప్పులలో ముంచేసిన దానికి నెంబర్ 1లో ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. FRBM రేటింగ్ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టిన బాండ్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ బాండ్లు పెట్టలే. ఇవాళ బాండ్లు విలువలు పడిపోయినాయి. వడ్డీలు కట్టలేని పరిస్థితి. ఆర్థికంగా రాష్ట్రాన్ని దిగజార్చేసి వీళ్ళు నాదెండ్ల మనోహర్ గారి గురించి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరు? వైసీపీ పార్టీకి, వైసీపీ ప్రభుత్వానికి ఈ గుడివాడ అమర్ ఒక కట్టప్ప లాంటి వాడని చెప్పి జనసేన పార్టీ అభివర్ణిస్తూ ఉంది. ప్యాలెస్ ఏది చెప్తే అదే చిలకలాగా పలికే అనకాపల్లి జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు మరోమారు చాలా తప్పుగా మాట్లాడుతూ
మా జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి గురించి కట్టప్ప అనే ఒక వెన్నుపోటుకు సంబంధించిన పాత్రధారిగా పోల్చడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అమర్ గారు 2 సార్లు 2004, 2009లో మీ అమ్మగారు టికెట్ ఇవ్వనందుకు అప్పటి ముఖ్యమంత్రి, ఈవేళ మీ ప్రీత ముఖ్యమంత్రి నాన్నగారు మరి రాజశేఖర రెడ్డి మీ కుటుంబానికి కట్టప్ప అని మీరు చెప్పగలరా? మీ నాన్నగారు చాలా సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి. మరి ఆయన చనిపోయిన వెంటనే మీ అమ్మగారి స్థానం కల్పించకుండా రాజశేఖర రెడ్డి గారు కట్టప్ప అని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా? అదే సమయంలో మీ కుటుంబాన్ని ఆదుకుని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒకసారి కార్పొరేట్ టికెట్లు ఇచ్చిన మీకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మీరు వెన్నుపోటు పొడిచేందుకు మీరు కట్టప్ప? ఎవరు కట్టప్ప? రాజశేఖర రెడ్డి గారు కట్టప్ప? మీరు కట్టప్ప? ఈవేళను మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోతే సానుభూతితో ఎన్నికల్లో వచ్చి పరాజయం పాలే 2014లో అప్పటికీ సరిపోక సొంత చిన్నాన్నని హత్యాయత్నం చేసిన కేసు విషయంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యులను కాపాడుతుంటే ఎవరు కట్టప్ప? వివేకానంద రెడ్డి హత్య కేసులో అంటే మీ ముఖ్యమంత్రి గారి బంధువులు కట్టప్పలా? ఇవాళ నాదెండ్ల మనోహర్ గారి కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన కానీ వారి తండ్రి గారి పట్ల కానీ ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు గత 50 సంవత్సరాల వారి రాజకీయ జీవితంలో. ఈరోజు ఆయన ఉమ్మడి శాసనసభాపతిగా అద్భుతంగా ఆయన పరిపాలన చేసి సభను అత్యంత సమయంగా నడిపించి మీ తమ్మినేని సీతారామయ్య అయితే మాత్రం కాదు, రాష్ట్రం విడిపోతున్న సమయంలో కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజల మనోభావాలు ఆ రోజు చాలా ఉద్విగ్నంగా ఉండి చాలా ఉధృత పరిస్థితుల్లో సభను అత్యంత సమయంగా నడిపించిన ఒక మంచి నాయకుడి పట్ల మీరు ఇలా మాట్లాడడం అనేది మీ రాజకీయ అపరిపక్వతకి, మీ స్వార్థానికి, మీ తాడేపల్లి ప్యాలెస్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తొందరపడి మీరు ఒక మాట అంటున్నప్పుడు ఆలోచించుకోండి. ఈ కట్టప్ స్టోరీని నమ్మే పరిస్థితులు లేదు. ఈవేళ మీరు పుట్టి పెరిగిన ప్రాంతం గాజువాకు సంబంధించి గంగవరం పోర్టుని అత్యంత చీప్గా అమ్మేసిన దాంట్లో మీరు కట్టప్ప పాత్రధారని అడుగుతుంది జనసేన పార్టీ. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాడికి వెళ్ళిపోతుంటే ఎటువంటి సాయం చేయకుండా 25-27 మంది ఎంపీలతో ఒక్క ధర్నా కూడా పార్లమెంట్లో చేయించండి మీరు అమర్నాథ్ గారు, మీరు కట్టప్ప స్టీల్ ప్లాంట్ పట్ల అడుగుతున్నాం ఈరోజు. మరి ఈవేళ మీరు అనకాపల్లిలో ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లాంటివి క్లోజ్ అయిపోతుంటే బీఎస్ఎంఎత్ కూడా స్పందించిన మీరు రైతుల పట్ల కట్టప్ప అని అడుగుతున్నాం. ఈవేళ చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి 12 కోట్ల రూపాయలు గ్రాంట్ తెస్తారని చెప్పిన మీరు 2 నెలలైనా ₹1 తేలేదు. మీరు ప్రజల పట్ల రైతుల పట్ల కట్టప్ప అని అడుగుతున్నాం. మీరే కట్టప్పలు. దొంగ అన్న చందాన మీరు మాట్లాడుతున్న మాటలు 4 నెలలే మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 4 నెలలు పోయిన తర్వాత శాశ్వతంగా మీ రాజకీయం క్లోజ్ అయిపోతుంది. కానీ ఒక పదవి వచ్చినప్పుడు ఒక మనిషి కోసం మాట్లాడేటప్పుడు ఆ మనిషి స్థాయిని చూసుకుని, ఆ మనిషి చేసిన పనులు చూసుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఈవేళ మీరు ఒక రాజ్యాంగబద్ధమైన మంత్రి పోస్టులో ఉండి ఇటువంటి చవకబారు మాటలు మాట్లాడడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నాదెండ్ల మనోహర్ గారి స్థాయికి రావాలన్నా, వారి స్థాయి నాయకత్వానికి రావాలన్నా ఒక జీవితకాలం మీకు సరిపోదని జనసేన పార్టీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఒకసారి ఇటు మారండి అంతా.